తీవ్రవాది అనేటటువంటి వాడు ప్రజల ప్రాణాలు తీయడం ద్వారా ఆధిపత్యం చెలాయించాలనుకునేటటువంటి ఒక మూర్ఖుడు. అలాగే ఈ భూమి మీద బ్రతికేటప్పుడు పెద్ద ఉపయోగం లేదు, చచ్చిన తర్వాత 72 మంది అమ్మాయిలతో పడుకుందాము, ఇక్కడేమో మద్యం ముట్టకూడదు, అక్కడికి వెళ్తే మద్యంలో ఈదులు ఆడచ్చు అని కోరుకునేటటువంటి ఒక ఉన్మాది. అలాంటి ఉన్మాదికి ఏదో ఆశయం ఉందని చెప్పి మనం ఇక్కడున్న ప్రజల్ని మోసం చేస్తే, ఇక్కడున్న ప్రజల్ని ఆ విధంగా చైతన్యపరిస్తే, యువతరం కొత్తగా ఉగ్రవాదం వైపు ఆకర్షితులైతే ఈ పాపం ఎవరిది, ఈ శాపం ఎవరిది, ఎవరికి చెందుతుంది? ఇలాంటి తప్పు కదా, ఇలాంటి వాదాలని సమర్థించడం తప్పు కదా. అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్లు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు సమాజం కోసం పనిచేశారు. ఏ సమాజం కోసం పనిచేశారు? అడవుల్లో ఉన్నటువంటి గిరిజనుల జీవితాల్లో ఏం మెరుగుపడ్డాయి? వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి మౌలిక వస్తువులు రానిలేదు. అక్కడికి మౌలిక వస్తువులు వచ్చేస్తే వాళ్ళు బాగుపడిపోతే, ఆ ప్రాంతాలని బాగుపడిపోతే వీళ్ళు ఉండటానికి దిక్కు ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో రోడ్లు వేస్తే పేల్చేసేవాళ్ళు, కాలువలు కడితే పేల్చేసేవాళ్ళు, నీళ్ళు వేస్తే పేల్చేసేవాళ్ళు. చివరికి వాళ్ళని ఎంతకాలము అలాగే పేదరికంలోనే ఉంచుతూ వచ్చారు. ఇవాళ రోజున మౌలిక వస్తువులు ఎందుకు వెళ్తున్నాయి ఆ ప్రాంతానికి? ఆ నక్సలిజం అంతమవడం వల్లే కదా, నక్సలిజం తగ్గడం వల్లే కదా అక్కడ ఇళ్ళు కడుతున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ 77 సంవత్సరాల నుంచి దూరం చేయబడినటువంటి కదా గిరిజన ప్రాంతాలకి. ఇట్లా ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నువ్వు నీ వాదాన్ని వినిపించు, అవతల వాళ్ళని అవతల వాదాన్ని వినిపించని. కానీ అవతలి వాళ్ళ వాదం మాట్లాడగానే వాళ్ళని దూషిస్తా, ద్వేషిస్తా, నక్సలిజం తప్పులేదు, ఉగ్రవాదం తప్పులేదని వాదించి